ఆసియా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్య జనం గ్యాస్ సిలిండర్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. దాంతో వంట ఎలా చేయాలన్న ఒత్తిళ్లకు దాదాపు దేశం మొత్తం గురవుతోంది. ఓ గ్రామం మాత్రం ఎంచక్కా ఏ బాధర్బందీ లేకుండా హాయిగా వంటలు చేసుకుంటుంది. గ్యాస్ టెన్షన్ ఆ గ్రామస్తులకు లేనేలేదు. సమయానికి అన్ని వంటలు పూర్తయి ఎవరి పనులకు వారు వెళ్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నెలకొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామం మాత్రం నిశ్చింతగా ఉంది. ఈ గ్రామం పూర్తిగా సోలార్ విద్యుత్తీకరణ జరగటమే అందుకు కారణం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పీఎం సూర్యాఘర్ పథకం కింద ఇక్కడ ప్రతి ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెళ్లు బిగించారు. అనంతరం వంట కోసం గ్యాస్ పై ఆధారపడాల్సిన పని లేకుండా ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్లు అందజేశారు. దీనివల్ల గ్రామంలోని 410 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లతో పని లేకుండానే వంటలు చేసుకుంటున్నారు. పీఎం సూర్యాఘర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ కుకింగ్ ద్వారా వంట గ్యాస్ ఖర్చును వాళ్లు ఆదా చేస్తున్నారు. మిగులు విద్యుత్ను గ్రిడ్ కు విక్రయించి యూనిట్ కు ₹5.25 ఆదాయం పొందుతున్నారు. ప్రతి ఇంటిపై నెలకు సగటున 360 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గ్రామస్తులకు ఇది అదనపు ఆదాయంగా మారింది. ఇళ్లపై సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటు చేసిన తర్వాత సోలార్ పవర్ ను గరిష్టంగా వినియోగించుకునేలా ఈ కుకింగ్ ను ప్రోత్సహించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఇండక్షన్ స్టవ్లు, సోలార్ కుక్కర్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం గ్రామంలోని 410 కుటుంబాలు ఇండక్షన్ స్టవ్లను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాయి. దీంతో గ్యాస్ వినియోగం చాలా వరకు తగ్గింది. కాగా 104 కుటుంబాలు వాటి వాడకానికి దూరంగా ఉన్నాయని, అయితే అందరూ ఇండక్షన్ స్టవ్లు వినియోగించేలా చైతన్యం తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఇక కొండారెడ్డిపల్లి గ్రామంలో వ్యవసాయానికి కూడా కరెంటు అవసరం లేకుండా సోలార్ పంపు సెట్ల బిగింపునకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇండక్షన్ స్టవ్ వాడకంతో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూసే అవసరం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధ పరిణామాలతోటి భారతదేశం మొత్తం గ్యాస్ కొరత ఉంది. కానీ మా కొండారెడ్డిపల్లిలో మాత్రం గ్యాస్ కొరత అనేదే లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితమే కొండారెడ్డిపల్లి ఫుల్ సోలార్ విలేజ్గా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్ మరియు కుక్కర్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ స్టవ్ని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కారు. సోలార్ తోటి దాదాపు 360 యూనిట్లు ఉత్పత్తి జరిగినా కానీ అది పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితిలో మా గ్రామస్తులు ఉండేవారు. ఈరోజు గ్యాస్ కొరత వల్ల ఇండక్షన్ స్టవ్ అనేది దాదాపు అందరూ యూజ్ చేయడం జరుగుతుంది. 600 పై చిలుకు ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ఇండక్షన్ స్టవ్లతోటి యూజ్ చేయడం వల్ల గ్యాస్ నెల రోజులు వచ్చేది 4-5 నెలలు వస్తుంది. కాబట్టి మాకు గ్యాస్ కొరత అనేదే లేదు. గ్యాస్ దొరుకుతలేదంటే మా ఊరి గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఊరికి చాలా చేశారు. అందులో మాకు సోలార్తో పాటు కరెంటు పొయ్యి ఇవ్వడము. ఇప్పుడు అందులో మన రాష్ట్రం మొత్తానికి గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ప్రత్యేకంగా మా కొండారెడ్డిపల్లిలో మాత్రం అలాంటి గ్యాస్ ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మాకు చాలా వరకు అందరి ఇళ్లలో కరెంట్ పొయ్యి యూజ్ చేస్తున్నాము. సోలార్ నుంచి వచ్చే కరెంట్ మాకు యూజ్ అవుతుంది కాబట్టి మేము గ్యాస్ గురించి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దాని గురించితో పాటు ఇప్పుడు ఇంకా మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరు నుంచి ఇంకా ఎన్నో అభివృద్ధులు జరగాలని కోరుకుంటున్నాము. ఆ ఊర్లో ఇండక్షన్ స్టవ్లో అంటే కరెంటు పొయ్యి ఇవ్వడం ద్వారా మా ఊర్లో గ్యాస్ కొరత లేదు. కాబట్టి మొత్తం దేశంలో ఎక్కడైనా గ్యాస్ కొరత ఉంది, మా ఊర్లో ఇంటింటికి గ్యాస్ కొరత లేదు. ఇంటి దగ్గర నుంచి మాకు కరెంటు బిల్లు లేదు. కరెంటు పొయ్యిలు ఇచ్చిన దగ్గర నుంచి మాకు గ్యాస్ లేకుండా మేము దాని మీదే వంట చేసుకుంటున్నాం. మాకు గ్యాస్ లేదని కొరత ఏం లేదు. మొత్తం గ్యాస్ కోసం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ ఇబ్బంది లేకుండా అందరికీ అవసరం వచ్చింది కాబట్టి ఇది చేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఇండక్షన్ స్టవ్లతో వంట చాలా సురక్షితంగా సులభంగా ముగుస్తుంది. తమకు సౌకర్యంగా ఉందని కొండారెడ్డిపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వినూత్న ప్రయత్నంలో కొండారెడ్డిపల్లి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.